పెద్దలందరికీ నమస్కారములు. నేను నేటి వరకు వివిధ మార్గాలుగా అందించిన నా మెటీరియల్ శాస్త్రవేత్తలు, ప్రముఖులు మరియు సంబంధ నిపుణుల నుండి సేకరించిన అమూల్య విద్యా నైపుణ్యాలు. వాటిని విశ్లేషించి నన్ను ఇంటర్వ్యూ చేసి మేధావులు, సామాన్యులు వారి పిల్లలను చైతన్యపరిచి ఈ పోటీ విషయ వలయములో సామాన్యులను కూడా ప్రతిభావంతులుగా తయారు చేసి ఆ వారిని చైతన్యపరచగలరని ఆశతో, ఆలోచనతో పెద్దలైన మీ సమక్షంలో నా భావాలను ఉంచుతున్నాను. మీ సలహాలు కోరుతున్నాను. అందులో భాగంగా జిట్టు కృష్ణమూర్తి విద్యా సంస్థలో ఐటీడీఏ పిఓ రామకృష్ణారావు గారు తయారు చేయించిన విద్యా నైపుణ్యాల కిట్ను మీ ముందు ఉంచుతున్నాను. నైపుణ్యాలు విద్యా కిట్. విద్యా సంస్కరణ నిపుణులు పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి అధికారి శ్రీ రామకృష్ణారావు గారు రాష్ట్ర జిల్లా విద్యావేత్తలతో విద్యా సమావేశాలు ఎన్నో జరిపారు, ఎన్నో నిర్వహించారు. వారు ఋషి వ్యాలీలో గల జిట్టు కృష్ణమూర్తి విద్యా సంస్థలో యునెస్కో ఆర్థిక సహాయంతో విద్యా నైపుణ్యాల కిట్ తయారు చేయించారు. అందులో నా ఆసక్తిని గుర్తించి, నా శ్రమను గుర్తించి నాకు ప్రాధాన్యత ఇవ్వడం నా పూర్వజన్మ అదృష్టము. అంశము: పిల్లలు ఇష్టపూర్వకంగా వెళ్ళగల ఇంటి వాతావరణం విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర. గృహ విద్యా బోధన సామాగ్రితో పిల్లలను తల్లిదండ్రులు ప్రారంభం నుంచి, అంటే గర్భస్థ దశ నుంచి శ్రద్ధ తీసుకోవాలని, మాబడి పేరుతో స్థానిక వనరులు ఉపయోగించి విద్యను అందిస్తే ఫలితాలు వస్తాయనే కాన్సెప్ట్తో ఈ విద్యా కిట్ తయారైంది. స్ఫూర్తి అవకాశము. ఆనందలహరి పేరున ప్రాజెక్ట్ ఆకర్షణ మరియు సొంత మండలము, సొంత గ్రామంలో తెలిసిన వ్యక్తులతో, స్థానికంగా ఉన్న వ్యక్తులతో 1-2 తరగతుల విద్యాబోధన చేయించడం, ఇంటి వాతావరణమే పాఠశాల వాతావరణంగా చూపించి విద్యను అందించడం మంచి ఫలితాలు సాధించి వాటిని స్ఫూర్తిగా తీసుకొని నేను నాకు తెలిసినటువంటి పేరెంట్స్కి ఈ విషయాలు అందించాలనే తాపత్రయంతోనే ఇంతవరకు ప్రయత్నాలు చేస్తానే తప్పించి నా సొంత ఆలోచన ఇందులో ఏమీ లేదు. నా స్వార్థ ప్రయోజనం కూడా ఏమీ లేదు. ప్రతిఫలాపేక్ష అంతకన్నా లేదు. ప్రోత్సాహము, విమర్శలు. ఇంటర్ తప్పిన విద్యార్థుల లోపాన్ని గుర్తించి ఉత్తీర్ణత చేస్తాను, మీరు సహకారం అందించండి అని ప్రారంభంలో ఒక విద్యా సంస్థని ప్రారంభించాను. ఆ విద్యా సంస్థలో నెలకి ఒక పర్యాయం తల్లిదండ్రుల సమావేశం జరిపి ఆ పిల్లలతో అలాగే సమస్యలు గుర్తించి మిగతా వారి సమస్యలో పరిష్కారం చూపించే మార్గంతో పాటు నిపుణులను ఆ సమావేశం రప్పించి విద్యా చైతన్య కార్యక్రమాలు చేయాలని తలపుతో ఆశించనే కానీ దురదృష్టవస్తు ఫలితాలు రాక దాన్ని మూయవలసి వచ్చింది. 2, తల్లిదండ్రులు వారి శ్రేయస్సు ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ ఒక్క విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకొని ఎంత శ్రమ పడితే అంత ఫలితాలు వస్తాయని చెప్పడమే నా ఉద్దేశం. అందుకు ప్రోత్సాహం అడిగాను. నేను మీ దగ్గరికి వచ్చి నా భావాలను తెలియజేస్తానని చెప్పాను. నా మెటీరియల్ అందించాను. అన్ని రకాలుగా చేసినా సరే ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహము లేకపోవడంతో పాటు విమర్శలకు కూడా ఎదుర్కొన్నాను. ఏం చేసిన తప్పేమిటో నాకు అర్థం కాలే. అది ఒక్కసారి మీరు దయచేసి విశ్లేషిస్తారని నా ఆశ. నా సాహసము రాష్ట్ర అవార్డు. నేను సాహసంతో ఈ మెటీరియల్ను విశాఖ బీవీకి కళాశాలలో కమిషనర్ డి చక్రపాణి గారి సమక్షంలో ప్రిన్సిపల్ సమావేశంలో చెప్పాను. 2ది రాష్ట్ర అధికారులకి, మేనేజ్మెంట్కి, నాకు తెలిసినటువంటి అధికారులకి అందిస్తూ ఉన్నాను. అంటే ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. అవసరమైతే నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా నేను సాహసం చేయడంలో మీ అందరి సహకారం ఆశించి చేశాను.
అది నేను తప్పైతే క్షమించండి. ఆర్జేడీ శ్రీమతి నిర్మలా గారు ఒక సమయంలో అత్యంత జూనియర్ అయినటువంటి నీకు 6 జిల్లాలలో అవార్డు ఇవ్వడం ఉన్నది కమిషనర్ గారు ప్రశ్నించారు. నీ అభావాలు తెలియజేయమని చెప్తే నేను మేడం గారికి హారాత్రే తయారు చేసి మరుచోడు రాజమండ్రిలో కలిసి ఇవ్వడంతో అభినందించారు. ఆమె ఇచ్చినటువంటి సహకారము, ఆమె ఇచ్చిన ఆలోచనతోనే వైజాగ్లో చక్రపాణి గారికి ఈ భావాలు అందించాను. అక్కడితో స్ఫూర్తి పొంది ఇంతమంది అధికారులకు అందించిన భావాలు సామాన్యునైన నా తాలూకా వ్యక్తులకు అందించగలనేమో అని ఆశతో ఎంఈఓ నుండి చేయాలిగా వచ్చాను. అది మీ విజ్ఞులు సలహాలు ఇచ్చేవారు, ఆలోచించేవారు, సమాజానికి హితం కోరేవారు. మీ అందరికీ నేను చెప్పేవాడు కాదు, కానీ నా తాలూకా ఆవేదనలో ఉండే అంతరార్థాన్ని దయచేసి విశ్లేషిస్తారని, ప్రార్థిస్తారని, సూచనలు ఇస్తారని తెలియజేస్తూ మీ అభిమాని, మీ శ్రేయస్ కోరే వ్యక్తి ఏమంద వైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090. రాష్ట్ర అవార్డు గ్రహీత.